ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మా బ్రదర్ మ్యారేజ్ హడావిడిలో ఫుల్ బిజీగా ఉన్నామన్నమాట. మీకు లైన్గా మ్యారేజ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇది వచ్చేసి ప్రిపరేషన్స్ అనమాట. నార్మల్గానే ప్రిపరేషన్స్ ఉంటాయి మాకు, అలాంటిది మ్యారేజ్ అంటే ఇంకా చెప్పవసరమే లేదు కదా. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను నారీ మేకర్స్కి వచ్చేసాను అనమాట. ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అంటే నెయిల్ ఎక్స్టెన్షన్స్ కోసం. మ్యాక్సిమం ఏంటంటే ఎక్కువగా ఫంక్షన్స్ అప్పుడు లేదా ఏదైనా ఫెస్టివల్స్ టైంలో కంపల్సరీగా నేను నెయిల్ ఎక్స్టెన్షన్స్ పెట్టించుకుంటాను. నార్మల్ టైంలో అసలు పెట్టించుకోను అనమాట. సో ఎందుకంటే మరి మన చేతులు అందంగా కనిపించాలి కదా. నాకా గోర్లు అస్సలు ఉండవన్నమాట. నాకు నెయిల్స్ అనేవి చాలా తక్కువ, ఎప్పుడో రేర్గా పెంచుకుంటాను. సో ఫైనలీ కంప్లీట్ అయిపోయింది. రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో చూస్ చేసుకున్నాను. నాకైతే సూపర్గా నచ్చింది. సో మీ అందరికీ తెలుసు కదా, నేను ఆబ్వియస్లీ నారీ మేకర్స్కి ఎక్కువ విజిట్ చేస్తుంటాను. నా సర్వీసెస్ అన్నీ లైక్ నెయిల్ ఎక్స్టెన్షన్స్, హెయిర్ ఎక్స్టెన్షన్స్, మైక్రో బ్లేడింగ్, ఎవ్రీథింగ్ అని ఇక్కడే. అండ్ ఇక్కడ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇంకా నేను ఇక్కడ ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట. నేను వేసుకున్న కుర్తీ ఇది వచ్చేసి మ్యాక్స్లో తీసుకున్నాను. అప్పుడు ఆఫర్స్ పెట్టినప్పుడు ఎనీ2 అట్లా ఉంటాయి కదా. సో ఆఫర్స్ టైంలో తీసుకున్నాను అనమాట. ఎంత బాగుంటాయో నిజంగా. ఒరిజినల్ నెయిల్స్ ఉన్న వాళ్ళకి భలే ఉంటుంది. బట్ మనకు ఈ షార్ట్ నెయిల్స్, నాకు నోట్లో చేయి పెట్టి కొరుక్కుంటాను అనమాట గోర్లని. చిన్నప్పటి నుంచి అదొక అలవాటు నాకు. కానీ ఏం చేస్తాం, తప్పదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది, అది మారడం చాలా కష్టం కదా. అందుకని చెప్పేసి ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు ఇంకా నేను ఇట్లా చేస్తూ ఉంటాను అనమాట. నెయిల్స్ అవి పెట్టించుకుంటాను. అండ్ ఇంకా సమ్మర్ వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ గుర్తొచ్చేది ఏంటి? ఆవకాయ కదండి. నిల్వ పచ్చళ్ళు అన్నీ కూడా సంవత్సరంకి సరిపడే పచ్చళ్ళు అందరూ పెట్టుకుంటారు కదా. మరి మీరందరూ పచ్చళ్ళు పెట్టేసుకున్నారా లేదా? ఇంకా మేమైతే మీకు మొన్న వ్లాగ్లో చూపించాను కదా, మా చెట్టు మామిడికాయలు కోసాం కదా, అదే బెల్లం తురుము పచ్చడి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నామని. సో ఈరోజు ఇంకా మా పచ్చళ్ళ ప్రిపరేషన్స్ అనమాట. ఏంటి పచ్చళ్ళు గోలా అని అనుకోవచ్చు. ఇప్పుడు రకరకాల పచ్చళ్ళ మీద ఎన్ని కాంట్రవర్సీస్ వస్తున్నాయి కదండి. చాలామంది పచ్చళ్ళు కూడా పెడుతున్నారు. డీపీ ఫుడ్స్ ఉన్నారు, నెక్స్ట్ ఇంకా అలేకియా చిట్టి పికల్స్ ఉన్నారు, మిన్నీ రుచులు ఉన్నారు, ఇంకా పట్నంలో పల్లె రుచులు, ఇట్లా చాలామంది పచ్చళ్ళు చేస్తున్నారు కదా. మీకు వాళ్ళు అందరిలో ఏది బెస్ట్ అనేది కామెంట్ చేయండి జెన్యూన్గా. నేను ఇంకా ఎవరిది ఆర్డర్ చేయలేదు. డెఫినెట్లీ నేను కూడా ఆర్డర్ చేసి మీకు రివ్యూ షేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఎవరిది రివ్యూ షేర్ చేయాలో కామెంట్ చేయండి. ఇదేమీ స్పాన్సర్డ్ వీడియో కాదు, ఓకేనా. నెక్స్ట్ మేము బెల్లం తురుము పచ్చడి చేస్తున్నాం అనమాట. మంచిగా మామిడికాయల్ని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా మొత్తం తుడిచేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇట్లాగా మొత్తం అంతా కూడా తురిమేయాలన్నమాట. ఈ తురుముడు కార్యక్రమం అంతా కూడా మా ఆడబడుచు చేస్తున్నారు. నేను అస్సలు చేయలేదు, ఎందుకంటే అవి నా గోర్లు ఉన్నాయి కదా, ఊడిపోతాయని చెప్పేసి ఇంకొద్దు నువ్వు చేయకు నేనే చేస్తానన్నారు. అందుకే చాలా ఫాస్ట్గా తురిమేశారనమాట. మొత్తం ఒక 8 కాయలకి మేము బెల్లం తురుము పచ్చడి చేస్తున్నాము. సో తురిమేసాం కదా, తొక్కతోనే తురిమేసామండి. సో ఇది కూడా మేము ప్రయోగమే చేసాము, కానీ చాలా సక్సెస్ అయింది. మీకు షేర్ చేస్తాను డెఫినెట్లీ. అండ్ ఇంక ఇక్కడ క్వాంటిటీ అనమాట. సో 8 కాయలు పట్టుకున్నాం కదా. సో ఇక్కడ ఉప్పు వచ్చేసి మేము ఒక గ్లాసు, అంటే మేము ఏ గ్లాస్ చూపించాం చూసారా, చిన్న గ్లాసు, ఆ గ్లాస్తోనే ఉప్పు వేసుకున్నాము. ఒక గ్లాసు ఉప్పు వేసాము. ఆ తర్వాత ఒక 2 గ్లాసులు కారం వేసుకున్నాం అనమాట. ఇది బెల్లం తురుము పచ్చడి కాబట్టి మీరు కారం అనేది కొంచెం తక్కువే వేసుకోండి. ఆ తర్వాత ఇది వచ్చేసి ఆవపిండి అనమాట. ఆవాలు మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. సో ఆవపిండి మెయిన్ పచ్చడిలో. కారం, ఉప్పు, ఆవపిండి ఇవి కరెక్ట్గా వేస్తే మీకు పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ మేము 2 గ్లాసులు ఆవపిండి వేసేసుకున్నాం అనమాట. ఆ తర్వాత ఒక చిటికెడు, ఒక స్పూన్, టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసేసుకోండి. ఎక్కువ వేస్తే మళ్ళీ చేదు వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మేము బెల్లం వచ్చేసి కేజీ బెల్లం పట్టిందండి మాకు. 8 కాయలకి, చిన్న కాయలు చూసారు కదా, కలెక్టర్ కాయలు యూజ్ చేసామన్నమాట. సో మొత్తం మాకు 8 కాయలకి 1 కేజీ బెల్లం పట్టిందనమాట. సో అప్పుడు మీకు ఆ టేస్ట్, తీపిదనం అనేది మీకు బాగా తెలుస్తుంది. తర్వాత ఒక 2 గ్లాసులు గాను నూనె వాడామన్నమాట మేము. మీరు కావాలనుకుంటే పల్లి నూనె కూడా వాడుకోవచ్చు. మేమైతే గాను నూనె యూజ్ చేసామన్నమాట. పచ్చళ్ళకి గాను నూనె చాలా బాగుంటుంది, పల్లీలు కూడా బాగుంటుంది అనుకోండి. బట్
గాను నూనెతో ఎలా ఉంటుంది అనేది టేస్ట్ ఇది మీకు చెప్తాను నేను తర్వాత, ఓకేనా. ప్రజెంట్ అయితే ఈ హడావిడిలోనే పెట్టేసామన్నమాట. మళ్ళీ కాయ ముగ్గిపోతే బాగోదు కదా అని చెప్పేసి మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చాం కదా, సో ఆ కాయలు అనమాట. ఇప్పుడు మొత్తం మంచిగా ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి. మీకు ఫోన్లో కలర్ ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఒరిజినల్గా కలుపుతుంటే ఆ కలర్ ఎంత మంచి కలర్ అంటే, ఫోన్లో ఒక్కొక్క ఫోన్లో ఒక్కొక్కలా కలర్ అనేది వేరియేషన్ ఉంటుంది కదా, అందుకే చెప్తున్నాను అనమాట. సో చూసారు కదా, ఇలా మొత్తం మంచిగా బెల్లం అంతా కరిగేలాగా ఇలా మనం కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనం వెల్లుల్లిపాయ రెప్పలు వేసేసుకోవాలన్నమాట. దీంట్లో వేసేసుకుని ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదా మనం జాడీలు ఉంటాయి కదా అలాంటి వాటిల్లో కానీ మొత్తం అందులోకి షిఫ్ట్ చేసేసి ఒక 3 రోజులు ఎక్కడ తగలకుండా పైన పెట్టేసుకోవాలన్నమాట. ఆ తర్వాత 3వ రోజు తర్వాత తీసి మళ్ళీ ఎండలో పెట్టాలి. పెట్టి అట్లా చేస్తే అప్పుడు మనకి బెల్లం తురుము పచ్చడి రెడీ అవుద్ది. మీకు నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను, ఓకేనా. ఇది వచ్చేసి మేము కారంది తురుము కూడా పెట్టామన్నమాట. ఇందులో ఏంటంటే బెల్లం ఒకటే యాడ్ చేయరు, మిగతా ప్రాసెస్ అంతా సేమ్. సో ఇదైతే ఇన్స్టెంట్, హ్యాపీగా మీరు వెంటనే కలుపుకుని తినేయచ్చు అన్నంలో, వేడివేడి అన్నంలో. బట్ నెక్స్ట్ డేకి అయితే ఇంకా బాగుంటుంది. దీని రెసిపీ ఆల్రెడీ నేను షేర్ చేశాను, చూడండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఇది మళ్ళీ నెక్స్ట్ డే అనమాట. అదే చెప్తున్నాం కదా, ప్రిపరేషన్స్ అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి బిజీగా ఉన్నాము. ఇక్కడ నేను జగదాంబ దగ్గర ఉన్న కింగ్స్ అండ్ క్వీన్స్ సెలూన్కి అయితే వచ్చాను. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నా సారీ డ్రేపింగ్ చేయించుకోవడానికి, అంటే ప్రీ ప్లీటింగ్ చేయించుకోవడానికి వచ్చాను అనమాట కింగ్స్ అండ్ క్వీన్స్కి. సో ఈ సారీ నేను కట్టుకోబోతున్నాను అనమాట. పెళ్లి కొడుకు చేస్తున్నారు కదా, పెళ్లిరాట పెళ్ళికొడుకుకి ఆ సారీ కట్టుకుంటున్నాను. అండ్ అక్కడ అనుష గారు ఐబ్రోస్ అవి తీస్తున్నారు అనమాట. అండ్ ఈరోజు నేను మొత్తం ఏం సర్వీస్ చేయించుకున్నానో చెప్తాను. పెడిక్యూర్ ఒకటి చేయించేసుకున్నాను, పెడిక్యూర్ ఒకటి, హెడ్ మసాజ్, నాకు ఆయిల్ మసాజ్ కంపల్సరీగా ఉండాలన్నమాట. ఆయిల్ మసాజ్ అండ్ హెయిర్ వాష్, ఆ తర్వాత మెహందీ కూడా పెట్టించేసుకున్నాం అనమాట నేను. సో యాక్చువల్లీ మెహందీ ఫంక్షన్ అంతా కూడా ఉంది అని అనుకున్నాం కానీ బిజీగా ఉండడం వల్ల కొంతమంది ఊర్లో నుంచి రావడం అది లేట్ అయిందని చెప్పి ఇంకా ఎవరి కాళ్ళు ఇంకెళ్ళి పెట్టించేసుకున్నాం అనమాట, బెస్ట్ అని చెప్పేసి. సో ఇంక ఇక్కడైతే నేను నా పెడిక్యూర్ అవుతుంది. ఎవ్రీ మంత్ కంపల్సరీగా పెడిక్యూర్. సెల్ఫ్ కేర్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇంట్లో చేసుకునే అంత బద్ధకం, ఓపిక నిజంగా ఉండదు. చాలామంది చేసుకుంటారు కానీ ఇన్ని పనులు చేసి మళ్ళీ ఇది చేసుకోవాలా అని అనిపించి ఇంకా మనం ఏం చేస్తామంటే బతికించేస్తాం కదా. బట్ అలా కాకుండా మంత్కి ఒకసారైనా పార్లర్కి వెళ్ళి మొత్తం అన్ని సర్వీసెస్ చేయించుకుంటే ఎంత రిలాక్సింగ్గా ఉంటుందో తెలుసా. సో అది పెళ్ళి కాబట్టి మంచిగా కనిపించాలంటే ఆబ్వియస్లీ సో ఇంకా పెడిక్యూర్ అయిపోయింది. ఇక్కడ మనీషా వచ్చిందనమాట. సో మెహందీస్ మీకు కావాలంటే, మీ ఇంట్లో ఎటువంటి ఫంక్షన్స్ ఉన్నా కూడా మెహందీస్కి కావాలంటే మనీషా వస్తుంది. డిజైన్ స్టార్టింగ్ ప్రైస్ 75 రూపీస్. ఇప్పుడు నాకు పెట్టిన డిజైన్ అయితే 2 చేతులకి కలిపి, అంటే లైక్ ఇగోండి ఇలా పెట్టడానికి 250 రూపీస్ అనమాట. ఓన్లీ జస్ట్ ఇట్లా, ఓన్లీ బ్యాక్ ఈ డిజైన్కి 250 రూపీస్, మీకు ఫ్రంట్ కూడా కావాలంటే 250 రూపీస్, అట్లా హ్యాండ్కి 500 అనమాట. సో బోత్ హ్యాండ్స్కి మీకు 1000 రూపీస్ అవుతుంది. సో మీరు ఓన్లీ సింగిల్గా అరబిక్ డిజైన్ అట్లా కావాలంటే అవి 75 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మీరు ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్న తనే మీ ఇంటికి వచ్చి, వైజాగ్లో ఉన్న వాళ్ళైతే ఇంటికి వచ్చి పెడుతుంది. సో లేదు అంటే మీరు ఇక్కడికి సెలూన్కి వచ్చి పెట్టించుకుంటానన్నా కూడా ప్రాబ్లం అయితే లేదు. సో ఫైనల్లీ ఇక్కడ నా మెహందీ కూడా కంప్లీట్ అయిపోయింది, చాలా బాగా పెట్టింది. అండ్ ఇంకెక్కడ మేము మధ్యాహ్నం లంచ్ అది చేసి 2:33 ఆ రోజు పెద్ద వర్షం కూడా అనమాట. హలో, సో ఇంటికి వచ్చేసాను. అండ్ ఇదిగోండి గోరింటాకు అయితే తొక్కలు కూడా తీసేసాను అనమాట. రేపటికి మంచి కలర్ వస్తుంది. సో ఫైనల్లీ 2 చేతులకి ఫ్రంట్ అండ్ బ్యాక్ మా మెహందీ అయితే అయిపోయిందనమాట. ఐబ్రో షేప్ కూడా చేయించేసుకున్నాను, పైన ఫోర్ హెడ్ అండ్ ఐబ్రోస్ ఎక్స్ట్రా తీయించేసుకున్నాను అనమాట. అండ్ ఆల్సో రేపు నేను ఏం చీర కట్టుకుంటున్నానో కూడా మీకు షేర్ చేస్తాను. ఆ చీర నాకు చాలా స్పెషల్ కూడా, ఎందుకు అనేది మీకు నేను చెప్తాను. సో సారీ కూడా నేను ప్రీప్లీటింగ్ చేయించేసుకున్నాను, అంటే లైక్ బాక్స్ ఫోల్డింగ్ అనమాట. ఎందుకంటే ఆ సారీ కొంచెం పళ్ళు దగ్గర అవన్నీ పెట్టుకోవడం చాలా కష్టం. పట్టు చీర అనమాట, నా రిసెప్షన్ సారీ. ఆఫ్టర్ 10 years తర్వాత మళ్ళీ నేను ఆ సారీ కట్టుకుంటున్నాను. దాని మీద బ్లౌజ్ కూడా బాగా టైట్ అయిపోయింది, అందుకని చెప్పి మీషోలో నేను మగ్గం వర్క్ బ్లౌజ్ తీసుకున్న స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. రేపు మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే నేను ఇంకా జ్యువెలరీ కూడా సెట్ చేసుకోవాలన్నమాట, దానికి ఏ జ్యువెలరీ ఏంటి అన్నది. సో మీకు చూపిస్తాను, చూడండి. సో ఇది వచ్చేసి నా రిసెప్షన్ శారీ అండి, నా పెళ్ళిలో రిసెప్షన్కి తీసుకున్న శారీ అనమాట. ఈ శారీ కాస్ట్ అరౌండ్ 8,000 to 10,000 పడింది. అప్పట్లో ఈ శారీస్ బాగా ట్రెండింగ్లో ఉండేవి. నెట్ వచ్చి ప్యూర్ పట్టు అనమాట ఇది. సో మళ్ళీ ఇప్పుడు కడుతున్నాను. దీని మీద బ్లౌజ్ వచ్చేసి బాగా
చిన్నదైపోయింది, అంటే సెట్ అవ్వలేదు అప్పటికి ఇప్పటికి, మరి చేంజ్ అయ్యాం కదా హ్యాండ్స్ ఇవన్నీ కూడా. సో అందుకనే ఆ బ్లౌజ్ బదులు నేను మీషోలో తీసుకున్నాను అనమాట, మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్. అది స్టిచ్చింగ్ చేసేసి దీనికి పేరప్ చేసేసాను. సో చక్కగా నాకు ఇట్లాగా కింగ్స్ అండ్ క్వీన్స్ సెలూన్ వాళ్ళు ఇలా ప్రీ ప్లేటింగ్ చేసి ఇచ్చేసారనమాట. మనం పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అప్పుడు చీర కట్టడానికే సగం టైం అంతా అయిపోతుంది రెడీ అయ్యేటప్పుడు, అదేంటో అప్పుడే సరిగ్గా సెట్ అవ్వదు కూడా. సో అందుకని చెప్పి వాళ్ళ దగ్గర చేయించుకున్నాను. వైజాగ్లో ఉన్న వాళ్ళైతే నేను డీటెయిల్స్ ఇస్తాను కింగ్స్ అండ్ క్వీన్స్ది, అండ్ ఆల్సో మెహందీ ఆర్టిస్ట్ నెంబర్స్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ చేయొచ్చు మీకు ఏది రిక్వైర్మెంట్ ఉంటే. అండ్ ఇదిగోండి ఆఫ్టర్ పండిన తర్వాత ఎంత మంచిగా ఉందో కదా కలర్, ఇంకా మంచిగా వచ్చేస్తుంది అనమాట. ఎంతైనా చేతికి గోరింటాకు, గాజులు, నెయిల్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో కదా. సో ఎక్కువగా ప్రిపరేషన్స్ అన్నీ కూడా పెళ్లి కూతుర్లకి కన్నా మన సైడ్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అనమాట, అంతే కదా. సో ఫైనల్లీ ఇలా ఉంది. నేను సారీ అది కట్టుకుని అదంతా కూడా మళ్ళీ రేపటి వ్లాగ్లో షేర్ చేస్తాను. పెళ్లి రాట అండ్ పెళ్లి కొడుకుని చేయడం అదంతా ఎలా జరిగింది, మేమందరం ఎలా రెడీ అయ్యామో, ఎంత మంచిగా జరిగిందో అవన్నీ మీకు ఇంకా లైన్గా వస్తాయి. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేసేయండి. అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. సో రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ అ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్న వాళ్ళందరికీ కూడా వెల్కమ్ టు మధు తెలుగు మై ఫ్యామిలీ. లాట్స్ ఆఫ్ లవ్. ఎండలో ఎక్కువ తిరగకుండా మంచినీళ్ళు ఎక్కువ తాగి ఇంట్లోనే ఉండండి. బాయ్.